హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే రైతు రుణమాఫీకి సంబంధించింది విధి విధానాలు మొత్తం అయితే కంప్లీట్ అయ్యాయి కాబట్టి అర్హుల జాబితా కూడా సిద్ధం చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే 2 లక్షల డబ్బులు అయితే విడుదల చేయబోతుంది బ్యాంక్ ఖాతాలో. మొత్తానికైతే ఇది శుభవార్త అని చెప్పచ్చు. ఎవరు కూడా విడుదల చేస్తారు, ఎప్పటి నుంచి అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే మీకు చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హోన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే రైతుల ఖాతాలో 2 లక్షల డబ్బులు అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చారు. ఎలక్షన్లో కాంగ్రెస్ తెలంగాణ గెలిస్తే 2 లక్షల రైతు మాఫ్ చేస్తామనేసి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంది, సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు కాబట్టి మొత్తానికైతే రైతు రుణాలకు సంబంధించి 2 లక్షలు అయితే చేయబోతున్నారు. మొత్తానికైతే ఇప్పుడే బ్యాంకుల అధికారులతో అలానే మనకైతే ఉన్నతాధికారులతో చర్చలు జరిపి అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు. కాబట్టి మనకైతే బుధవారం నుంచి అయితే ఈ రైతు రుణాలకు సంబంధించిన 2 లక్షలు అయితే బ్యాంక్ ఖాతాలు జమ చేస్తారంట. ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ పాస్బుక్, అలానే మీ బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే డబ్బులు విడుదల చేయాలంటే ఈ 4 పత్రాలు కంపల్సరీగా అయితే ఉండాలి. అలానే మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే బుధవారం నుంచి మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి మీ బ్యాంకు కూడా పనిచేయకపోతే మీకు డబ్బులు జమ కాదు మీ బ్యాంక్ ఖాతాలో. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. కాబట్టి ఇది ఓవరాల్గా మనకైతే మరో కొన్ని గంటల్లో మనకైతే రైతు రుణాలకు సంబంధించింది డబ్బులు అయితే విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలో. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.